నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను అంజిత్ ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా మీరు చూస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఏసీపీ విచారణ ముందు కేటీఆర్ అయితే హాజరయ్యారు తన అడ్వకేట్ తో కలిసి పూర్తి స్థాయిలో అక్కడ హాజరైన దృశ్యాలు అయితే మనం చూసాం సో ఏసీపీ ఆఫీస్ ముందు కూడా పూర్తి స్థాయిలో జర్నలిస్టుల మీద పోలీసులు అయితే నెట్టేసే ప్రయత్నం అయితే చేశారు జర్నలిస్టు సంఘాలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరైతే మనం చూస్తున్నాం మరోవైపు జర్నలిస్టు సంఘాల మీద చేయి చేసి నెట్టేసే అంతా విధంగా రాష్ట్ర ప్రభుత్వం మారిపోయిందా అనేది కూడా ఒక ఆశ్చర్యంగా మారిపోయిన పరిస్థితి చూస్తున్నాం ఇటు మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో నుంచి హైడ్రామా కొనసాగుతుంది ఉదయాన్నే పోలీసులు 5:45 ఇటు హరీష్ రావు ఇంటిని ముట్టడించి అక్కడ పోలీసుల నిర్బంధంలో హరీష్ రావు నుంచే ప్రయత్నం చేశారు అయినప్పటికీ హరీష్ రావు అక్కడి నుంచి తెలంగాణ పార్టీ భవన్కి అయితే చేరుకున్నారు అంతకంటే ముందు పూర్తి స్థాయిలో కూడా ఇటు కేటీఆర్ విచారణకు హాజరవుతున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత దంపతులు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ దగ్గరికి వెళ్ళడం కేటీఆర్కు మద్దతుగా నిలబడిన పరిస్థితి అయితే మనం చూసాం సో పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఇక కేటీఆర్ ఏసీపీ ఆఫీస్ విచారణకైతే చేరుకున్నారు అసలు దీనిపై కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది కేసీఆర్ పూర్తి స్థాయిలో దీని మీద ఏం జరుగుతుంది అసలు ఏసీపీ విచారణలో ఏం జరుగుతుంది అక్కడ పార్టీ ఆఫీస్లో ఎవరెవరు ప్రముఖులు ఉన్నారు పార్టీ ఆఫీస్లో ఎవరెవరు అండగా నిలుస్తున్నారు అంటూ కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇటు మరోవైపు ఏ శాటిలైట్ సంస్థలైనా డిజిటల్ మీడియాలైనా ఎవరు ఏం చెప్తున్నారంటూ కూడా చాలా క్లారిటీగా కూడా నిశ్శబ్దంగా కూడా తాను చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అసలు ఏసీపీ ఆఫీస్లో కేటీఆర్ను అడుగుతున్న ప్రశ్నలు ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు ఏసీపీ ఆఫీస్లో పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ను అనేక రకాలైన ప్రశ్నలు అడుగుతున్నారు దాదాపుగా ఇప్పటికే ఎన్ని ప్రశ్నలు అడిగారనేది కూడా మనం చూస్తాం ఇటు ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతోని హరీష్ రావు ఇటు కేటీఆర్ కూడా హరీష్ రావు ఇటు కవిత కూడా సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏసీపీ విచారణ మీద ఇటు కేసీఆర్ కూడా ఆరా తీస్తున్నట్లుగా మనకు అప్డేట్ అయితే అందుతుంది దాంతోపాటు తెలంగాణ పార్టీ భవన్కు పూర్తి స్థాయిలో పార్టీ ముఖ్యులందరూ కూడా చేరుకుంటున్నారు తెలంగాణ భవన్లో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న తాజా పరిణామాలపై అటు పార్టీ ముఖ్య నేతలతో హరీష్ రావు అయితే భేటీ అయ్యి ఇటు మంతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో లాయర్లతో కూడా మంతనాలు జరుగుతున్నారు ఎప్పటికప్పుడు కూడా అక్కడ జరిగే సన్నివేశాన్ని కూడా ఇటు కేసీఆర్కు చేరవేస్తున్నారు ఇటు కవిత హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా అరెస్టు చేస్తే తీసుకోవాల్సిన చర్యల మీద కూడా ఇటు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ పూర్తి స్థాయిలో సమావేశంలో ఇటు పూర్తిగా కూడా బీఆర్ఎస్ లీగల్ టీం కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉంది దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు ఏం జరుగుతుంది అంటూ క్షణక్షణం ఉత్కంఠగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది దీనికంటే ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించడం అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీలలో ఉన్న లాయర్లతో కూడా సంప్రదింపులు జరుగుతున్న తీరైతే మనం చూస్తున్నాం ఏసీపీ విచారణపై కూడా కేసీఆర్ ఆరా తీస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే చూస్తాం తన అరెస్టుకు ముందు కేటీఆర్ అయితే సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు సంచలనమైన వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ న్యాయమే సత్యమే న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుంది అంటూ కూడా కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లే క్షణం ముందు అన్న మాట ఒకసారి మీ అందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా రేసు ఏసీపీ విచారణకు హాజరైన తరుణం ఒక్క క్షణం ముందు తాను మాట్లాడిన విషయం చూద్దాం ప్రపంచవ్యాప్తంగా భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించడంతో పాటు తెలంగాణకు గుర్తింపు తీసుకురావడానికి ఫార్ములా ఈ రేస్ ఎంతో కష్టపడి తీసుకొచ్చామంటూ కూడా కేటీఆర్ చెప్పారు ఇక్కడ చలనశీలతకు హైదరాబాద్కు కీలక కేంద్రంగా మార్చేయడమే ఎజెండాగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చామంటూ కూడా చెప్పిండు తెలంగాణ ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటారు ఉపాధి ఆదాయాన్ని సృష్టించే ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణ పరిశోధన తయారీ ఉపాధి అవకాశాలు కల్పించాలని పెట్టుకున్నామన్నారు ఈ ఫార్ములా రేస్ వల్ల 12,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలగమన్నారు చిన్న మనస్తత్వం ఉన్న వారికి ఇలాంటివి అర్థం కావన్నారు తెలంగాణ ప్రజలు సత్యాన్ని తప్పకుండా కూడా అర్థం చేసుకుంటారంటూ కూడా నేను నమ్ముతున్నానంటూ కూడా కేటీఆర్ ఈ ట్వీట్ అయితే చేశాడు తాను వెళ్లే ముందు స్పందించారు కేటీఆర్ అయితే దీనికి సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మొట్టమొదటిసారిగా కూడా కేటీఆర్ని అడుగుతున్న ప్రశ్నలు ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏసీబీ ఆఫీస్లో కేటీఆర్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మనం చూద్దాం కేటీఆర్ను పూర్తి స్థాయిలో కూడా నిన్నటికి నిన్న అరవింద్ కుమార్ దాంతోపాటు బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించారు దానికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే అయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వారు చెప్పేది ఒకటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో పూర్తి స్థాయిలో 1137 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చే పనులు చేయలేదు మంత్రిగా కేబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీ కాంట్రాక్ట్ ఇవ్వలేదు కాంట్రాక్ట్లు ఇచ్చి ప్రతిఫలంగా కార్లు కొనలేదు అంటూ కూడా
కాంగ్రెస్ పార్టీ మీద బలంగా కూడా విమర్శలు చేశారు ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. అయితే ఇప్పుడు ఏమేం ప్రశ్నలు అడుగుతున్నారు ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. నెంబర్ 1 ప్రశ్న పూర్తి స్థాయిలో ఏసీబీ ఆఫీస్లో కొనసాగుతున్న విచారణలో భాగంగా ఏంటి అంటే ఫార్ములా ఈ రేస్ కేసులో అసలు అవినీతి జరిగింది, ఏ చట్టం ప్రకారం మీరు ట్రాన్స్ఫర్ చేశారు, ఈ అవినీతికి సంబంధించి అంటే ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగిందంటూ గగ్గోలు అయితే పెడుతున్నారు కదా. దానికి సంబంధించిన మొదటి ప్రశ్న ఏంటంటే ఫార్ములా ఈ రేస్ ఒప్పందానికి క్యాబినెట్ అనుమతి లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక రాగం తీసింది. దాంతోపాటు ఫార్ములా ఈ రేస్ కేసులో ఒప్పందంలో జరిగిన నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి లేదంటూ కూడా మరొక రాగం తీసింది. ఈ రేస్లో ఇదంతా అయ్యేలా లేదు, కానీ అసలు ఎన్నికల కమిషన్ అనుమతి ఉందా లేదా అంటూ కూడా చేశారు. ఇదంతా కాదు, చలో టార్గెట్ గ్రీన్ కో అండ్ ఎలక్ట్రోర్ బాండ్స్ అంటూ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఇక బాండ్స్ బూమ్రాంగ్ అవ్వడంతో క్విడ్ ప్రోకో అంటూ కూడా మొదటికి తెర మీదకి తీసుకొచ్చారు. దాంతోపాటుగా ఫార్ములా ఈ రేస్లో 6 రకాల ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మరొక అంశం కూడా వచ్చింది. ఇక ఏసీబీ ఆఫీస్కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రశ్నల వర్షం పెద్దగా లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా కేవలం 30 ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నారు. ప్రధానంగా కూడా దీంట్లో కూడా మనం చూడొచ్చు జిఎస్పీ మజీర్ ఖాన్ ఆధ్వర్యంలో కూడా ఈ ప్రత్యేక బృందం చేస్తుంది. కేటీఆర్కు పలు కీలకమైన ప్రశ్నలకు సంబంధించి అడిగినట్టుగా తెలుస్తుంది. ఒకటి పూర్తిగా కూడా ఈ ఏదైతే హెచ్ఎండిఏకు సంబంధించి వీళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనేది కూడా మనం చూడాలి. పూర్తిగా ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు, కేటీఆర్కు సంబంధించి దాదాపుగా పూర్తి స్థాయిలో ఇక్కడ కేవలం 30 ప్రశ్నలకు సంబంధించి కూడా అడుగుతున్నారు. ఒకటి 55 కోట్ల విదేశీ కంపెనీకి మీకు తెలియదా, ఇది నిబంధనలకు విరుద్ధమని మీకు తెలియదా అంటూ కూడా చెప్పడం. దాంతోపాటు ఇటు మజీద్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రశ్నల వర్షం అయితే నడుస్తుంది. ఆర్బీఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా అడిగినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు మళ్లింపు జరిగాయా, దాంతోపాటు ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం ఉందా, తీసుకున్నారా లేదా. దాంతోపాటుగా మరొక ప్రశ్న, అగ్రిమెంట్లు చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయా లేకపోతే అంతకుముందు ఏమైనా జరిగాయా. దాంతోపాటు కేటీఆర్ మీ ఆదేశాల మేరకే ఏమైనా నగదు రిలీజ్ చేశారా లేదా, లేకపోతే ఎఫ్ఈఓతో చేసుకున్న అగ్రిమెంట్ ఏంది, దానికి ఉన్న సంబంధాలు ఏంటి, అసలు దానివల్ల ఏం లాభం, ఇటు గ్రీన్ కో స్పాన్సర్షిప్ నుంచి వైదొలగడానికి కారణాలు ఏంటి. దాంతోపాటుగా ఇక్కడ ఒప్పందం ప్రకారం 2024 నిర్వహించాలి, రేసు ఎందుకు నిర్వహించలేదంటూ కూడా 2024లో అధికారంలోకి వచ్చింది ఏ పార్టీ, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇట్లా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇక్కడ భజన ఛానల్ భజనగా మారిపోయినాయి. పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఎపిసోడ్ను కూడా మనం చూస్తాం. సో మొత్తానికి ఇప్పుడు సుప్రీంకోర్టుకు కేటీఆర్లో అక్కడ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అటు ఢిల్లీ లాయర్లతోని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే చర్చలు జరుగుతున్నాయి. ఇటు క్యాష్ పిటిషన్కు సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ అవినీతి జరగలేదంటూ కేటీఆర్ ఘంటాపదంగా మొత్తుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు ఆరోపించిన వాటిల్లో ఇవే ప్రశ్నలు అక్కడ ఉంటాయా లేకపోతే మరే ప్రశ్నలైనా అడుగుతున్నారా, రాజకీయ కక్ష సాధింపులు ఏమైనా ఉన్నాయా, రాజకీయ వేధింపుల కారణంగానే కూడా కేటీఆర్ని అరెస్టు చేస్తున్నారు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన చర్చ అయితే జరుగుతుంది. మరి నిజంగా ఫార్ములా ఈ రేస్ కేసులో నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అభియోగానికి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొట్టమొదటిసారిగా వీళ్ళు చెప్పింది ఏంది అంటే ఇక్కడ క్యాబినెట్ అనుమతి లేదన్నారు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆర్బీఐ అనుమతి లేదన్నారు, ఎన్నికల కమిషన్ అనుమతి లేదన్నారు, దాంతోపాటుగా ఎలక్ట్రోల్ బాండ్స్ అన్నారు, దాంతోపాటుగా క్విడ్ ప్రోకో అంటూ రకరకాలుగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం తెగేసి ఒకటే మాట చెప్పిళ్ళు, నా పైన కేసు పెట్టిన మా పార్టీ నాయకత్వాన్ని దారి మళ్లింపు దిశగా చేసే ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవు, ఎన్ని కేసులు పెట్టినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎదుర్కొంటా అంటూ కేటీఆర్ చెప్పిన అంశాన్ని కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే న్యాయస్థానాల మీద చట్టాల మీద విపరీతమైన నమ్మకం ఉంది, ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా కేటీఆర్ చెప్పిన ప్రకారమే ఏసీపీ ఆఫీస్లో అదే సమాధానాలు కూడా తన అడ్వకేట్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో చెప్పబోతున్నారు అనే అంశం కూడా చాలా క్లారిటీగా కూడా వినబడుతున్న ప్రశ్నలు అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఒకటే, ఏసీపీ విచారణ ముందు కేటీఆర్ అయితే హాజరయ్యారు. దాంట్లో విచారణలో పూర్తి స్థాయిలో 6 ప్రశ్నలు 30 ప్రశ్నలు అనేది సంబంధం లేని విషయం. ప్రభుత్వం మాత్రం 6 రకాల ఎలిగేషన్స్ పెట్టింది, కానీ ఎలాంటి ఎలిగేషన్ ఎలాంటి ప్రశ్నకైనా ఎలాంటి సమాధానమైనా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. సో ఈ కేటీఆర్ చెప్పే దాంట్లో ఎలా ఉండబోతుంది, మరి విచారణ అనంతరం ఈ రోజు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందా, దీనికంటే ముందు ఇటు కవిత కానీ హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి సంబంధించిన లాయర్లతో పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అటు మరోవైపు పూర్తి స్థాయిలో ఢిల్లీలలో లాయర్లతో
పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో దీని మీద కేసీఆర్ కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏసీపీ విచారణ ఏం జరుగుతుంది? ఉదయం నుంచి నందినగర్ నుంచి కేటీఆర్ బయలుదేరినప్పటి నుంచి అటు కవిత మద్దతు తెలిపి దాంతోపాటు కార్యకర్తలు పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తన వెంట రావడం, ఏసీపీ ఆఫీస్ ముందున్న జర్నలిస్టుల మీద కూడా నెట్టివేసే ప్రయత్నం, అక్కడికి తెలంగాణ భవన్కు హరీష్ రావు చేరుకోవడం, దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న ముఖ్యులందరూ కూడా అక్కడికి చేరుకున్న తరుణాన్ని మనం చూస్తున్నాం. దానితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో ఇక్కడ కొన్ని అంశాలు ఏంటంటే తన అడ్వకేట్లతో వెళ్ళిన తర్వాత ఫార్ములా ఈ రేస్కు సంబంధించి అడుగుతున్నారా, లేకపోతే మరే కారణాలనైనా చూపెడుతున్నారా, లేకపోతే రాజకీయ కక్ష సాధింపు వేధింపులకు సంబంధించి ఏమైనా చేస్తున్నారా అనేది కూడా మనం వేచి చూడాలి.